కాశ్మీర్లో మన దేశ పాలనే సాగుతోందా? అసలక్కడ ప్రజాప్రభుత్వం ఉందా? దాయాది దేశం పరోక్షంగా ఆధిపత్యం చెలాయిస్తోందా? కాశ్మీర్ లోయలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఇలాంటి సందేహాలే కలుగుతాయి. శ్రీనగర్లో ఎగిరిన ఐసిస్ జెండాలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదులు పేటరేగిపోతున్నారు. పాక్ అనుకూల శక్తులు యథేచ్ఛగా కాశ్మీర్ రోడ్లపై వెర్రవేగుతున్నాయి. బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వేర్పాటువాద హురియత్ నేతలు వాయిస్ పెంచారు. కాశ్మీర్ గడ్డపై ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాక్ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటితో ఆగడం లేదు. వేర్పాటువాదుల భారత వ్యతిరేక శక్తులను కూడగట్టి కాశ్మీర్ యువతను ఉసిగొలుపుతున్నారు. పాక్ జెండాలే అనుకుంటే ఇప్పుడు ఉగ్రవాదుల కదలికలు కూడా కనిపిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల జెండాలు శ్రీనగర్లో దర్శనమిచ్చాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ మద్దతుదారులు ఐసిస్ జెండాలను జమా మసీద్ సమీపంలో ఎగురవేశారు. మొన్న మధ్య తాలిబాన్ల పోస్టర్లు కూడా కలకలం సృష్టించాయి. వరుస పరిణామాలు చూస్తుంటే జమ్మూ కాశ్మీర్లో ఇస్లామిక్ స్టేట్ చాప కింద నీరులా విస్తరిస్తోందనిపిస్తోంది. అటు కాశ్మీర్ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో జమ్మూ కాశ్మీర్ క్రమేపీ ఉగ్రవాదులకు దగ్గరవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సైద్ధాంతికంగా విభేదాలు ఉన్న పీడీపీ బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. వేర్పాటువాద నేతలు జైలు నుంచి విడుదలైన కమల్నాథులు చూస్తూ ఊరుకున్నారు. ఆ తర్వాత ఘటనల విషయంలోనూ చర్యలు లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే మిలిటెంట్లతో పాటు పాక్ అనుకూల వైఖరి కూడా పెరిగే ప్రమాదం ఉంది.